నమస్కారం. తెలుగు రుచి కార్తీక పౌర్ణమి స్పెషల్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్తీక పౌర్ణమి పర్వదినం రోజు మేము కూడా స్పెషల్ వంటలతో సిద్ధంగా ఉన్నామండి. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఆహా ఏమి రుచిలో ఇవాళ షెఫ్ రాజు గారు ఏం చేస్తారో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం అని పిలిచేద్దాం. వెల్కమ్ అండి రాజు గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇవాళ కార్తీక పౌర్ణమి, చాలా మంచి రోజు. అవునండి. సో దానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ మాకేం వండుతున్నారు? మీకు కూడా శుభాకాంక్షలు అండి. థ్యాంక్స్ అండి. సో ఈరోజు ఒక రైస్ ఐటమ్ చేస్తున్నాను, జీరా పన్నీర్ రైస్ అండి. జీరా పన్నీర్ రైస్. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ముందుగా చూద్దాం. జీరా పన్నీర్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 5, కరివేపాకు 2 రెమ్మలు, మిరియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 4. కావాల్సిన పదార్థాలన్నీ చేసాం కదండి. మరి ఇప్పుడు రాజు గారు వీఆర్ రెడీ. ఓకే అండి, నేను కూడా రెడీ. సో ఇక్కడ ముందుగా ఏంటంటే బాస్మతి రైస్ మనం ఉడికించి పెట్టేసుకున్నాం. సో కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది మనకి ఈ రైస్ అనేది. ఓకే, సో జీరా అనుకున్నాం కాబట్టి ముందుగా జీలకర్రని నేను వేయించుకుంటానండి. ఈ జీరా వేయిస్తున్నప్పుడే మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది, స్మెల్. సో పచ్చిగా అంటే జీలకర్ర మనం అలా పచ్చిగా వేసినప్పుడు ఒక టేస్ట్ వస్తుంది, ఇలా వేయించి వేస్తే ఒక టేస్ట్ వస్తుందండి. సో ఇది మళ్ళీ ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. సో ఇదే ప్యాన్లో సో కొంచెం నేతితో చేస్తున్నానండి. నెయ్యితోనే బాగుంటుందండి కదా. ఇవాళ చాలా మంది ఉపవాసాలు కూడా ఉంటూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఇలా తీసుకోవచ్చా? కొంతమంది రైస్ తీసుకుంటారు, తీసుకోరు, వాళ్ళ ఇష్టం. అది అప్పుడు మనం ఏంటంటే ఆ సగ్గు బియ్యం నానబెట్టేసుకుని దాంతో మనం చేసేసుకోవాలి. సేమ్ థింగ్, సేమ్ గుడ్ ఐడియా కదా. సగ్గు బియ్యం ముందుగానే నానబెట్టుకుంటే సాయంత్రం కల్లా నానుతుంది. సో అలా చేసుకోవచ్చు. ఎస్. సో దీంట్లో మనం వేయించుకున్న జీలకర్ర కొంచెం వేయించుకోవాలి. దీంట్లో నేతిలో కొద్దిగా వేగాలి. సో అప్పుడు ఏంటంటే అది జీరా ఫ్లేవర్ కూడా నేతికి వచ్చేస్తుంది. సో ఇది వేగుతున్నప్పుడే పచ్చిమిరపకాయలు, ఓకే, వెల్లుల్లి. సో ఇది ఆప్షనల్, ఇది సో కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో జీరా కాంబినేషన్లో ఆ వెల్లుల్లి అనేది మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. సో కాబట్టి నేను యాడ్ చేశాను. కరివేపాకు కొంచెం మిదిపి వేస్తే బాగుంటుంది కదా ఇలా. అవునండి. సో ఈ వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా మనకు వేగాలండి. బ్రౌన్ కలర్ రావాలా? కొంచెం లైట్గా. ఓకే, చూసినాం కదండి. ఈ వెల్లుల్లి రబ్బలు కొద్దిగా బ్రౌన్ కలర్ రావాలి. 2 నిమిషాలు టైం పడుతుంది. ఇలాగా మనం చూసేద్దాం ఓ మంచి చిట్కా. ముందుగా ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా కూరగాయలు ఉడికించేసుకున్న తర్వాత వాటి రంగును కోల్పోతూ ఉంటాయి, వేరే కలర్ వచ్చేస్తూ ఉంటుంది. మరి అలా కాకుండా వాటి సహజ సిద్ధమైన రంగు అలాగే ఉండాలి అంటే కూరగాయలు ఉడికించుకునే నీళ్లలో 1 స్పూన్ వెనిగర్, చిటికెడు పసుపు వేసుకుని ఉడికించుకున్నట్లయితే అవి సహజ సిద్ధమైన రంగుతో అలాగే ఉంటాయి. చిట్కా చూసాం కదండి. అలాగే ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు కూడా ఎర్రగా వేగాయి. ఎస్. సో ఈ స్టేజ్లో మనం పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకుంటాం. ఓకే. సో రైస్ కాబట్టి కొంచెం చిన్నగా కట్ చేశానండి. సో దీంట్లో కావాల్సిన కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మనకు లైట్ ఎల్లోష్ కలర్లో వస్తుంది. లేదనుకుంటే ఇలా ప్లెయిన్గానే మనం తీసేసుకోవచ్చు. ఓకే, అది మన చాయిస్. మన చాయిస్. సో ఇక్కడ మనం సీజనింగ్ చేసుకుందాం. సో రైస్ క్వాంటిటీకి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి అండి. జీలకర్ర పొడి. ఎస్, మనం జీలకర్ర వేసినా కొద్దిగా ఆ పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్. సో బాగా కలిపేసి కాస్త ఈ రైస్ కూడా మగ్గితే మనకు ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా ఈ రైస్కి పట్టేస్తాయి. ఆ జీరా, వెల్లుల్లి అంతా కూడా కొంచెం మగ్గితే మనం తీసేసుకోవచ్చండి. సో పన్నీర్ ప్లేస్లో కావాల్సిన కొంచెం మన వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కలర్ఫుల్గా కనిపించాలంటే బీన్స్ కానీ, క్యారెట్ కానీ, సో ఇవన్నీ మనకు బాగా కనిపిస్తుంది. ఓకే,
అవును, ఒక కంప్లీట్ ఫుడ్ ఇద్దాం అనుకుంటే పిల్లలు కానీ టిఫిన్ బాక్స్లో ఇలా ఇద్దాం అనుకుంటే మీరు గ్రేటెడ్ క్యారెట్ లేకపోతే ఉడకపెట్టిన బీన్స్, కాలీఫ్లవర్ ఇలాంటివి ఏదైనా వేసుకోవచ్చు ఇందులో. Yes. అవన్నీ మీ ఆప్షన్స్ అండి. సో రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర చల్లుతున్నాను. ఓకే, సో రెడీ అండి డిష్. పైన ఇంకొద్దిగా కొత్తిమీర. స్ప్రింకిల్ స్ప్రింకిల్ స్ప్రింకిల్. ఎస్. సో వేడివేడిగా జీరా పన్నీర్ రైస్ రెడీ అండి. చాలా బాగుందండి, మంచి వాసన కూడా వస్తుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. తయారీ విధానం మరోసారి చేద్దాం. జీరా పన్నీర్ రైస్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యాన్ని ఉడకపెట్టుకుని అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో జీలకర్ర వేసి దాన్ని వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో నెయ్యి వేసి వేయించిన జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో పన్నీర్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే జీరా పన్నీర్ రైస్ సర్వ్ చేయడానికి రెడీ. జీరా పన్నీర్ రైస్ నాకు ఇందాక నుంచి వాసన వస్తుంది, ఎప్పుడెప్పుడు లాగిద్దామా అని ఉంది. వేయించాం కదండి, చాలా బాగా వస్తుంది ఎస్ స్మెల్ ఎస్ అనేది. ఎస్ ఎస్. సో హియర్ ఐ గో విత్ వెల్లుల్లి. Yummy, yummy. Fill your little tummy with all yummy, yummy. బాగుంది. అంటే వేడివేడిగా తింటే దీంట్లో ఇంకా మనకు కర్డ్ కానీ గ్రేవీ కానీ ఏమీ అవసరం లేదు అసలు. ఇలాగే తినచ్చు. ఎస్. సో కొంచెం పెప్పర్ పొడి చల్లాం, సో కొంచెం ఆ ఘాటు తెలుస్తుంది. వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువగా ఉంది. సో మధ్య మధ్యలో సాఫ్ట్గా పన్నీర్ తగులుతూ సూపర్గా ఉంది. సూపర్గా ఉంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చూద్దాం మనం ఒక చిట్కా. మామూలు రోజుల్లో ఎలా ఉన్నా పండుగలప్పుడు కాస్త పర్వదినాలు ప్రత్యేకమైన రోజుల్లో అయితే మాత్రం కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం. మరి కొబ్బరికాయ కొట్టిన వెంటనే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోతే లోపలంతా కొద్దిగా ఎల్లోగా నల్లగా అలా అయిపోతూ ఉంటుంది, కొబ్బరి పాడైపోతూ ఉంటుంది. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా కొన్నిసార్లు అలాగే అవుతూ ఉంటుంది. అందుకని కొబ్బరికాయ కొట్టేసుకున్న తర్వాత ఆ కొబ్బరి చిప్ప లోపల కొద్దిగా ఆయిల్ ఏదైనా రాసి పెట్టుకుని ఆ తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఒక 4-5 రోజుల పాటు కూడా తాజాగా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. జంటగా వంటలో మన దగ్గర ఇక్కడ జంట సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం అండి, ఝాన్సీ అండి. ఝాన్సీ గారా? ఓకే. ఎక్కడి నుంచి? బిఎన్ రెడ్డి అండి. ఇక్కడే ఇక్కడ హైదరాబాద్ లో బిఎన్ రెడ్డి. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరండి? నా పేరు రవికుమార్ అండి. రవికుమార్ గారు. ఓకే. మీరేం చేస్తూ ఉంటారు? మాది రైస్ బిజినెస్ అండి. రైస్ బిజినెస్. అవునండి. సో ఇవాళ ఈ స్పెషల్ డే రోజు ఏం చేస్తున్నారు మాకు? సేమియా రవ్వ కేసరి స్వీట్. స్వీట్. వెరీ నైస్. సేమియా రవ్వ కేసరి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా? సేమియా రవ్వ కేసరికి కావాల్సిన పదార్థాలు: సేమియా 1 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, పంచదార 1 కప్పు, పాలు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కిస్మిస్ కొద్దిగా, యాలకులు కొద్దిగా, పిస్తా కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, ఫుడ్ కలర్ చిటికెడు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి, ఝాన్సీ గారు రెడీ? రెడీ. చక్కగా కనకాంబరాలు పెట్టుకుని మ్యాచింగ్తో వచ్చారండి, చాలా బాగున్నారు. ఓకే, థ్యాంక్ యూ. స్టవ్ ఆన్ చేశాను. నెక్స్ట్ చెప్పండి, ఏం చేద్దాం? ముందుగా నెయ్యి వేసుకోవాలి. ఓకే. కాజు వేసుకోవాలి. జీడిపప్పు అందరికీ ఇష్టం ఉంటుంది కదా, ఎస్పెషలీ స్వీట్ అంటే జీడిపప్పు కిష్మిష్ ఇవి లేకుండా వేస్ట్ ఇంకా. సో మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 8 years. 8 years. 9 రన్నింగా. ఓకే. పిల్లలు ఉన్నారా అండి? 2 పాపలు. 2 పాపలా? ఓకే. ఏం చేస్తుంటారు? పెద్ద పాప 3rd క్లాస్, చిన్న పాప యూకేజీ. యూకేజీ. ఓ వెరీ గుడ్. పేర్లు ఏంటండి? ప్రణవి సహస్ర. ప్రణవి సహస్ర. మంచి పేర్లు పెట్టారండి ఇద్దరికి. వెరీ నైస్. మీది సహజంగా హైదరాబాదేనా అండి లేకపోతే వేరే ఊరు? మాది లింగోటం అండి, అత్తవారిది నల్గొండ డిస్టిక్. మా మమ్మీ వాళ్ళది నెకరేకల్ అండి, నల్గొండ డిస్టిక్. అవును తెలుసా అండి. తీసేద్దామండి. పిస్తా. పిస్తా, కిస్మిస్. ఓకే, ఈ 2 నెక్స్ట్. సో హైదరాబాద్ వచ్చి పెళ్ళాకే వచ్చారా? పెద్ద పాప పుట్టినాక వచ్చామండి. వచ్చారా? అంటే ఈయన business రీత్యా. ఓకే.
తర్వాత నెయ్యిలో రవ్వ వేయించుకోవాలండి. రవ్వ వేసుకొని ఓకే, వేయించుకోవాలా? ఇదే నెయ్యి సరిపోతుంది? కాకుండా అవసరం అంటే కొంచెం వేసుకోవాలండి. అవసరం అంటే వేసుకోవాలి. నెయ్యి ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. అవును, యమ్ యమ్. నాకైతే భలే ఇష్టం. మీకేమి ఇష్టం అండి? స్వీటా హాటా? హాట్ అండి. మీకు హాట్ ఇష్టమా? స్వీట్ ఎవరికి ఇష్టం? స్వీట్ ఎవరికి మా చిన్న పాపకి ఇష్టం అండి. ఆ. సరిపోతుందా అండి? కొంచెం కలర్ మారాలా? కొంచెం బ్రౌనిష్లో. సో ఇంట్లో ఏం చేస్తూ ఉంటారండి ఖాళీ సమయంలో? ఖాళీనే అండి, టీవీ చూస్తాను అంతే. పిల్లలతో సరిపోతుందండి. సరిపోతుంది. చాలా పనులేండి ఇంట్లో కూడా చాలా. అయిపోయినట్టేనా? అయిపోయిందండి. బ్రౌనిష్లో వచ్చేదండి రవ్వ. ఇప్పుడు బౌల్లోకి తీసుకోవాలండి. ఓకే. ఇప్పుడు మళ్ళీ నెయ్యి వేసుకొని కొంచెం నెయ్యి. సేమియా వేసుకోవాలండి. రెండు ఒకేసారి వేయించితే అది తొందరగా అయిపోతుంది కదండి బ్రౌన్లో. అందుకనే విడివిడిగా వేయించు. ఓకే, వేసే. మీదేంటండి బిజినెస్? అది రైస్ బిజినెస్ అండి. అవును, చెప్పారు కదా ఇందాక రైస్ బిజినెస్ అని. ఓకే. సో ఇక్కడ ఎందుకు వచ్చారు హైదరాబాద్? బిజినెస్ ప్లస్ స్టడీస్ పర్పస్. పిల్లవాళ్ళ అమ్మాయిలకి, మా పాపకి. అక్కడ కూడా ఎడ్యుకేషన్ బాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు మేము వచ్చాక ఇప్పుడు సిస్టమ్ చేంజ్ అయిపోయింది మొత్తం. మేము ఉన్నప్పుడు అంటే మాకు మ్యారేజ్ అయ్యి కూడా 9 years అవుతుంది కదా, అప్పుడు అంతా లేదన్నమాట. అంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే విలేజ్ నుంచి మళ్ళీ ఒక 10 kilometers 20 kilometers అట్లా వెళ్ళాల్సి వచ్చేది చదువు. అట్లా అని రవీంద్ర భారతి స్కూల్ అండి. ఓకే, వెరీ గుడ్. మా ప్రోగ్రామ్ చూస్తున్నారు, హాయ్ చెప్పండి. మీ ప్రోగ్రామ్ చూస్తున్నారా ఇవాళ? పిల్లలైనా ఇంట్లో పెద్దవాళ్ళు? పిల్లలు పెద్దలు అందరు. మా మమ్మీ, మా డాడీ, మా అత్తయ్య, మా మామయ్య, మా వదిన వాళ్ళకు అందరికి హాయ్ చెప్పండి. అందరికి నమస్కారం. మా సిస్టర్, మా బ్రదర్, అందరికి చుట్టాలకి, ఝాన్సీ గారు అందరి చుట్టాలకి హలో నమస్కారం. ఇవాళ కార్తీక పౌర్ణమి, మంచి రోజు. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. తీసేద్దామండి? తీసేద్దామండి. బ్రౌనిష్లో వచ్చింది. కొన్ని నీళ్లు పోసుకోవాలండి. నీళ్ళ? ఓకే, వేడిగా అయిపోయింది తక్కువ, ఎందుకంటే వేడిగా ఉంది కదా పాన. ఇప్పుడు ఇందులో ఏం వేసుకోవాలి? సేమియా వేసుకోవాలండి. వేసుకోండి. యాక్చువల్లీ ఇందాక సేమియాలో కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు. అట్లా అయితే ఉడకదండి సేమియా. ఓకే, ఇట్లా అయితే మంచిగా ఉడుకుతుంది. నెక్స్ట్ పాలు పోసుకోవాలండి. ఇప్పుడు షుగర్ వేసుకోవాలండి. ఓకే, నాకు ఇది ఇచ్చేసేయండి, మీరు స్పూన్తో వేసుకోండి. ఓకే. సో మీ పేరెంట్స్ అంతా కూడా ఊర్లోనే ఉంటారు? ఊర్లోనే ఉంటారు. ఓకే. సో ఇక్కడ మీకు ఎంటర్టైన్మెంట్ ఏంటండి హాలిడేస్ అప్పుడు? మీకు అసలు హాలిడే ఉండదు? ఉండదండి. అన్ని రోజులు పనిచేస్తారా? మంత్లీ వన్స్. మంత్లీ వన్సా? బాబోయ్, కష్టమే అయితే. అంటే కదండి, ఎప్పుడైనా వైఫ్, పాపం, పిల్లలు ఈవినింగ్స్ వస్తూ ఉంటాం అప్పుడప్పుడు షాప్లో. అప్పుడు పాలు మసలాయండి. ఇప్పుడు రవ్వ పోసుకోవాలండి. వేసుకోండి. కలుపుతుంటే గడ్డలు కట్టదండి ఇట్లా. అవును, లేకపోతే ఉండలు కట్టేస్తాం. నెయ్యి స్మెల్ బాగా వస్తుంది కదండి. అరే సూపర్. ఇప్పుడు ఉడికేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలండి. మళ్ళీ నెయ్యి వేసుకోవాలా? వేయండి వేయండి. సో మీరు షాపింగ్ అది చేస్తూ ఉంటారా? చేస్తుంటాం. తెలుస్తుందండి, ఎంత బాగా తయారై వచ్చారు తెలుసా. స్పెషల్లీ మీ బ్లౌజ్ ఫుల్ జిక్కాల్ మీరు చేసుకుంటారా లేకపోతే? లేదండి, చేయిస్తారా? ఫుల్ కాయిన్స్ అంతా పెట్టి మీ ఆయన సంపాదించేదంతా మీ బ్లౌజ్లోనే కనిపిస్తుంది. కాయిన్స్ పెట్టేసి చాలా బాగుంది, అట్రాక్టివ్గా. ఓకే, తీసేద్దామా? డ్రై ఫ్రూట్స్ చేద్దామా? తీసేద్దామండి. తీసేద్దాం. సేమియా రవ్వ కేసరి రెడీ. రెడీ. థ్యాంక్ యూ.
చూసారా అండి, మాట్లాడుతూ మాట్లాడుతూ ఇట్టే చేసేసాం సేమియా రవ్వ కేసరి. మరి దీని తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. సేమియా రవ్వ కేసరి తయారీ విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసుకుని జీడిపప్పు, పిస్తా, కిస్మిస్ వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి ఉప్మా రవ్వ, సేమియా విడివిడిగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. పాన్ లో కొద్దిగా నీళ్లు పోసి నీళ్లు మరిగిన తర్వాత వేయించుకున్న సేమియాని వేసి ఉడకనివ్వాలి. దీనిలో పాలు పోసి పంచదార వేసి బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన ఉప్మా రవ్వ, నెయ్యి వేసి దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే సేమియా రవ్వ కేసరి సర్వ్ చేయడానికి రెడీ. ఓకే, టేస్టింగ్ టైం. రాజ్ గారు, ఝాన్సీ గారు అండ్ రవి గారు. హలో అండి. సో ఇది ఝాన్సీ గారు చేశారండి. ఓకే. రవ్వ అండ్ సేమియా మిక్స్ చేసి కేసరి. కేసరి చేశారు. బాగుంది. మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ అవి కూడా మనం యాడ్ చేసుకొని తింటా ఉంటే సూపర్గా ఉంది. జీడిపప్పు ఫ్లేవర్ కానీ లేదా కిస్మిస్ ఆ పుల్లదనం. స్వీట్ కూడా కరెక్ట్ గా ఉంది. ఓవర్ స్వీట్ మరి ఓవర్. ఎస్. సో మెయిన్గా అది రావాలి. సో కొద్దిమంది ఏంటంటే పంచదార కానీ బెల్లం కానీ వేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువగా వేసేస్తారు. స్వీట్ కదా కాబట్టి ఎక్కువగా వేస్తేనే ఉంటే బాగుంటుంది. ఎక్కువ ప్రేమ చూపిద్దామని. కానీ అప్పుడు ఎక్కువ తినలేము అసలు మనం. సో ఎప్పుడైనా మీడియంగా ఉంటే బాగుంటుంది. అవునండి, బాగా వచ్చిందండి, చాలా బాగుంది. మనం చూద్దామండి ఒక చిట్కా. కొన్ని రకాల స్వీట్స్కి అలాగే మసాలా కూరలకి, గ్రేవీ ఐటమ్స్కి మనం గసగసాలని వాడుకుంటూ ఉంటాం. గసగసాలు పేస్ట్ బాగా రావాలి అంటే గసగసాలని ఒక 10-15 నిమిషాల పాటు వేడి నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత పేస్ట్ చేసుకున్నట్లయితే పేస్ట్ బాగా మెత్తగా వస్తుంది. రెండో వంట చేయడానికి రవికుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. సో రవికుమార్ గారు, మీరేం చేస్తున్నారు? మేము బీరకాయ తెలగపిండి కూర చేస్తాం. బీరకాయ తెలగపిండి కూర. అమ్మో, మంచి కూర అది. ఇంట్లో చేస్తూ ఉంటారండి? హెల్ప్ చేస్తూ ఉంటారా? వంట చేస్తూ ఉంటారా? ఇంకా మనకు టైం ఉండదండి. టైం ఉండదు. తనే చేసేస్తుంది మొత్తం. తను లేకపోతే నేను చేసుకోవడం ఇక్కడ. అంతే, కానీ చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటాను. ఓకే, బీరకాయ తెలగపిండి కూరకు కావాల్సిన పదార్థాలను ఒకసారి చూసేద్దాం. బీరకాయ తెలగపిండి కూరకు కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1/2 కిలో, తెలగపిండి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, శనగపప్పు 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ముందుగా ఆయిల్ వేసుకుందామండి. ఓకే. తర్వాత పోపు గింజలు వేసుకోవాలండి. తర్వాత శనగపప్పు వేసుకోవాలండి. తర్వాత ఆనియన్ వేసుకుందామండి. కలుపుతారా? నెక్స్ట్ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు. తర్వాత కరివేపాకు రెమ్మలు వేసుకోవాలండి. కరివేపాకు. ప్రొఫెషనల్గా చేస్తున్నారు బానే. బ్యాచిలర్స్ ఉన్నప్పుడు అలవాటు అయిపోయిందండి కదా. అవునండి, అందరికి అదే అలవాటు. 3 years రూమ్ తీసుకొని బ్యాచిలర్స్గా ఉన్నామండి. అప్పుడు అలవాటు అయింది. సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ, రేపు నువ్వు వండు, రేపు నువ్వు వండు, అంతేనా? ఒక డ్యూటీ లేకపోతే నేను వండుతాను తింటావా? ఒక్కొక్కరు ఒక డ్యూటీ వేసుకునేది. అంతే కదా. తర్వాత బీరకాయ ముక్కలు వేసుకున్నాం. వేసుకోండి. కలుపుతారా? కొంచెం మగ్గనివ్వాలా? కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకుంటే మగ్గుతాయండి. ఓకే. ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలా? మూత పెడదాం. మూత పెట్టేద్దాం. కొంచెం నీళ్ళు ఏమైనా వేయాలా? అక్కర్లేదా? అక్కర్లేదండి. అక్కర్లేదు. అంటే అవసరం అనుకుంటే, లూజుగా కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవాలండి. పర్లేదు అనుకుంటేనే వద్దండి. మీరు ఎలా అనుకుంటున్నారు? పర్లేదు, వేసినా వేసినా కొంచెం మగ్గనిద్దాం. 2 నిమిషాలు ఆగదాం. చూద్దామండి ఒకసారి. అవునండి. ఓకే.
బీరకాయలో ఆల్రెడీ బోల్డ్ అంత నీరు ఉంటుంది, అవునండి, ప్లస్ మీరు అందుకనే ఉప్పు వేశారు కాబట్టి ఇంకా సరిపోతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఏం వేయాలి? నాకు ఇచ్చేసాను. తర్వాత కొంచెం కారం పొడి, ఓకే. ఏమండి మీరు కారం తింటారని అంత కారం వేసేయండి. కొంచెం ధనియాల పొడి, కొంచెం ఉప్పు, కొంచెం ఇందాక వేసాం కదా కొంచెం, కొంచెం కొబ్బరి పొడి, ఓకే. అన్నీ వేసి కలబెట్టుకోవాలి. సరే కలపాలి. తెలగపిండి లాస్ట్లో వేస్తాం. అవునండి, తెలగపిండి లాస్ట్లో వేస్తున్నాం. ఏమంటే కారం తింటే కోపం ఎక్కువ వస్తుంది అంటారు, నిజమేనా? అవునండి, అవునా? మీ కోపం ఎక్కువ? చాలా ఉంటుంది. బాబాయ్ మీకు కూడానా? ఏం లేదండి, అంటే అందరి మీద ఉండదండి, నేను లైట్ గానే వేస్తానండి. అందరి మీద ఉండదా? ఉండదండి. మరి ఇంట్లో వాళ్ళ మీద. హౌ బ్యాడ్. వాళ్ళు మీకు కారం వేసి వండుతున్నారనేగా కారం తగ్గించేయండి. ఓకే అండి, బాగా ఉడికాయండి. అయిపోయినట్టే కదా? అయిపోయిందండి. కొంచెం తెలగపిండి వేసుకోవాలి. అదే కదా మెయిన్. లాస్ట్కి తెలగపిండి వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేయమంటారా? అంటే నాకు ఒక డౌట్ వచ్చిందండి, తెలగపిండి వేసాక స్టవ్ ఆఫ్ చేసేయడం ఆ వేడి సరిపోతుందా? సరిపోతుందండి. సరిపోతుంది, అంతేనా? ఓకే. ఈ విధంగానైనా వంటలు చేయించుకోవచ్చు అండి ఇంట్లో. ఈ విధంగా అయినా వంటలు చేయించుకోవచ్చా ఇంట్లో? బాగానే ఐడియా ఇచ్చేసాను, జాగ్రత్తగా ఓపెన్ చేస్తారేమో. యాక్చువల్లీ మీకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అండ్ వైఫ్, అందరు లేడీస్ కాబట్టి మీరు ఇంకా ప్రేమగా ఉండాలి. లక్కీ మ్యాన్ టు హావ్ సో మెనీ లేడీస్ ఇన్ యువర్ లైఫ్. ప్రేమగా ఉంటారు. ప్రేమగానే ఉంటామండి, అట్లేం లేదు. జస్ట్ ఎందుకు అట్లా కోపం ఎప్పుడైనా. చివరిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి. ఓకే, లవ్లీ. బీరకాయ తెలగపిండి కూర రెడీ. ఫెంటాస్టిక్, థ్యాంక్స్ అండి. చూసారా, బీరకాయ తెలగపిండి కూర. మనం కూడా ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. బీరకాయ తెలగపిండి కూర తయారీ విధానం: ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసుకుని పోపు దినుసులు, శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కరివేపాకు వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో బీరకాయ ముక్కలు, ఉప్పు వేసి ఇంకొంచెం మగ్గనివ్వాలి. ఆ తర్వాత కారం, ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసి ఉడకనివ్వాలి. తర్వాత తెలగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బీరకాయ తెలగపిండి కూర సర్వ్ చేయడానికి రెడీ. బీరకాయ తెలగపిండి కూర రవి గారు చేశారండి. రాజు గారు, ఓకే. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి, సో ఇది మార్కులు ఇవ్వండి. ఓకే. సో తెలగపిండి అనేది మనకి వాటర్ వెజిటబుల్తో చాలా బాగా సెట్ అవుతుంది. అవును. యమ్మీ అండి. యమ్మీ అండి. రియలీ గుడ్. ఎస్, వేడి వేడి అన్నంత తింటే అదిరిపోతుంది. చాలా సూపర్గా ఉంటుంది. బాగుందండి. ఇంకేమండి, కంగ్రాచులేషన్స్, మీరు మొదలెట్టేయచ్చు వండడం. మంచి రోజు, శుభారంభం అయింది. అప్పుడప్పుడు మీరు కూడా వంట చేస్తే ఆవిడ హ్యాపీగా ఫీల్ అవుతారు. సో రాజుగారు, మార్కులు ఎవరికి ఇస్తున్నారు, ప్రైజ్ ఎవరికి ఇస్తున్నారు? రెండు సూపర్గా ఉన్నాయండి. అవునండి, ఇద్దరు కూడా సో మనసు పెట్టి చేస్తారంటారు కదా కొన్ని కొన్ని రకాల వంటలు. సో అలా రెండిట్లో కూడా చాలా సూపర్గా ఉన్నాయి. సో అన్ని కూడా కరెక్ట్గా సరిపోయాయి. రెండిట్లో కొంచెం బెటర్గా, కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసినట్టుగా రవ్వ తర్వాత సేమియా కేసరి ఉంది కదా, బాగుంది. సో టేస్ట్ బాగుంది. సో ఆ టెక్స్చర్ అనేది కూడా బాగా మెయింటైన్ అయింది. సో మేడం గారు ఈరోజు విన్నర్. ఝాన్సీ గారు, యు వన్. కంగ్రాచులేషన్స్ అండి. ఈటీవీ తెలుగు రుచి నుంచి మీ కళాంజలి వారి గిఫ్ట్ వాచర్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. అలాగే మీరు కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈటీవీ తెలుగు రుచి నుంచి మీకు కూడా గిఫ్ట్. థ్యాంక్ యూ. చూసారు కదండి, మీరు కూడా ఇలాగే జంటగా వచ్చి మంచి మంచి వంటల రుచి మాకు చూపిద్దాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా రండి. మరి రావాలంటే ఏం చేయాలి? SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. టమాటా సూప్ తయారు చేసుకుంటూ ఉన్నట్లయితే అది మరింత కలర్ఫుల్గా ఉండాలి అంటే అందులో కొద్దిగా బీట్రూట్ రసం కూడా యాడ్ చేసుకున్నట్లయితే టమాటా సూప్ రుచికరంగా ఉండడమే కాకుండా కలర్ఫుల్గా కూడా తయారవుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్.
మరి కార్తీక పౌర్ణమి స్పెషల్ డే నాడు ఆ స్పెషల్ సెలబ్రిటీ ఎవరో ఒకసారి చూద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా తెలుగు రుచి ప్రేక్షకులందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు. మరి ఇది కార్తీక పౌర్ణమి కాబట్టి ఈ రోజు సెలబ్రిటీ స్పెషల్లో తెలుగు రుచిలో మిమ్మల్ని అందరినీ పలకరించడానికి నేను వచ్చేసాను. నేను తెలుసు కదండి, నా షో చూస్తున్నారు కదా, ఈ టీవీలోనే పలకరిస్తూ ఉంటానండి ఫన్ డే అంటూ. సో అక్కడ కొంచెం అల్లరి చేస్తూ ఉంటాను, కానీ ఇక్కడ ఒక స్పెషల్ రెసిపీని మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేయడానికి, ఈ పండగ పూట మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవడానికి నేను వచ్చేసాను. అవేంటి అంటే సజ్జ బూరెలు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటి నోట్ చేసుకోండి. సజ్జ బూరెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జ పిండి 1 కప్పు, తురిమిన బెల్లం 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రైకి సరిపడేంత, ఉప్పు చిటికెడు. సజ్జ బూరెలకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి దీని తయారీ విధానం ఎలా ఇప్పుడు నేను చేస్తాను, చూసేసేయండి. సో ముందుగా అయితే మనం దీనికి కొంచెం బెల్లం పాకం చేసుకోవాలన్నమాట. దానికోసం సరిపడా నీళ్లు వేసుకుంటున్నాను. అలాగే ఇందులో తురిమిన బెల్లం వేసుకుంటున్నాను, ఎందుకంటే తొందరగా కరుగుతుంది కాబట్టి. మరి అంటే తీగ పాకంలాగా కాదు, అలా అని ముద్దగా కూడా కాదు, కొంచెం మెల్ట్ అయితే సరిపోతుంది మనం పిండి కలుపుకోవడానికి ఇది. సో కార్తీక మాసం అనగానే దీపాలు అయితే కనిపిస్తూ ఉంటాయి, అందుకే ఇక్కడ సెట్లో కూడా దీపాలు కనిపిస్తున్నాయి. అండ్ వెరీ స్పెషల్ ఏంటంటే పండగ ఏదొచ్చినా కూడా స్వీట్ ఐటమ్ అనేది మనం ఇష్టంగా తింటూ ఉంటాం. పండగ అంటేనే అంతే కదండి, నోరు తీపి అవ్వాల్సిందే. మరి ఈసారి ఈ కార్తీక పౌర్ణమికి నేను చేసే ఈ సజ్జ బూరెలు మీరు ఇంట్లో చేసుకొని అందరికీ టేస్ట్ చూపిస్తే అందరూ ఆహా అనేస్తారనమాట. సో చక్కగా ఇందులో వేసుకున్న బెల్లం అంతా కూడా ఈ నీళ్ళల్లో కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో వేసుకుందాం మనం సజ్జ పిండి. సో వేసుకునేటప్పుడే ఏంటంటే కలుపుకుంటూ వేసుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తూ ఉంటుంది. అందుకని చూసి ఎంత కావాలో అంత వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. సో ఈ పిండిని అంతటిని కూడా ఇలా చక్కగా ఈ పాకంలో కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు. సో టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా వరకు స్వీట్లలో కాస్తంత చిటికెడు ఉప్పు వేస్తారనమాట, అప్పుడు ఆ తీపిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఫ్లేవర్ కోసం స్వీట్లలో ఇది ఉండాల్సిందేనండి, అదే ఇలాచీ పౌడర్. సో దాన్ని కాస్తంత షుగర్ వేసి నేను మెత్తగా చేసుకోవడం జరిగింది, ఎందుకంటే ఈ పౌడర్లో మొత్తం కలవడానికి. అలాగే ఈజీగా మనం బూరెలు చేసుకోవడానికి టేస్ట్ కోసం కూడా ఘీ చాలా మంచిది, ఎక్కువగా తినాలి, బోన్స్ కూడా మంచిది అంటారు. ఇదైతే ప్రతి ఒక్కళ్ళ కిచెన్లో ఉండాలండి, ఆడవాళ్ళు ఎక్కువగా తినాలి, ఎందుకంటే బోల్డ్ అంత ఐరన్ ఉంటుంది ఇందులో. అదే నువ్వులు. ఇప్పుడు దీన్ని కూడా చక్కగా కలుపుకుందాం మనం. వావ్, ఇలాచీ పౌడర్ వేయగానే ఆ ఫ్లేవర్ తొందరగా ఆయిల్లో వేయి బూరెల్లాగా నోట్లో వేసుకుంటుంది అనమాట. సో ఈలోపు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం స్టవ్ మీద, అది హీట్ అవుతూ ఉంటుంది. సో అయితే ఇదంతా కూడా చక్కగా చల్లారింది కదా, మనం ఇంకా బూరెలు చేసేసుకోవచ్చు. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, డీప్ ఫ్రైకి సరిపడా హీట్ అయింది. దీన్ని మనం ఈజీగా చేసుకోవాలి అంటే, అతుక్కోకుండా ఉండాలి అంటే ఆయిల్ ఆర్ ఘీ అప్లై చేసుకోవాలి. నేను కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. మామూలుగా అయితే మనం వడలు అంటూ ఉంటారు, ఇలా ఉంటాయన్నమాట రౌండ్ షేప్లో. అలా ఈ బూరెల్లా చేసుకోవాలి దీన్ని. సైజ్ మీ ఇష్టం అండి, ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు, కానీ ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి ఎక్కువ తక్కువ వేస్ట్ చేయకుండా ఉంటుంది కొంచెం చిన్న సైజులో ఉంటే. ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసేస్తున్నాను నేను. ఇలా చక్కగా రౌండ్ చేసుకుంటే కనుక, ప్రాపర్గా రౌండ్ చేసుకుంటే మీకు ఆ బూరెలు కూడా ఒక షేప్లో వస్తూ ఉంటాయి. డన్. ఇలా మీకు కావాల్సినవి చేసుకోవచ్చు. అండ్ కార్తీక మాసం అనగానే నాకు నా ఓల్డ్ అంటే చైల్డ్హుడ్ డేస్ అన్నీ కూడా గుర్తొస్తున్నాయి. బికాస్ కార్తీక మాసం అంటే నాకు చాలా, శివుడు అంటే చాలా చాలా ఇష్టం, అండ్ కార్తీక మాసం అంటే కూడా.
అండ్ దీపాలు తెలిసిందే, మార్నింగే లేచేవాళ్ళం, స్నానం చేసేవాళ్ళం. స్నానం చేసిన తర్వాత ఒక 5 దీపాలు నదిలో వదిలేవాళ్ళం అనమాట. ఇదంతా నాకు ఒక పెద్ద ప్లేట్ ఉండేది, దాని నిండా పరిచేదాన్ని నేను, పసుపు కుంకుమ అక్షింతలు అని చెప్పి. సో చాలా దూరం ట్రావెల్ చేసి ఉసిరి చెట్టు కింద దీపం పెట్టాలన్నమాట. సో ఫ్రెండ్స్ అందరూ పోటీ ఉండేది, ఎవరి దీపం అక్కడి వరకు కొండెక్కకుండా, ఆరకుండా అనం కదా మనం, కొండెక్కకుండా తీసుకెళ్తే వాళ్ళు విన్ అయినట్టు, అలా ఉండేదన్నమాట. సో అందుకే కార్తీక మాసం అంటే నాకు చాలా చాలా ఇష్టం. అండ్ స్పెషల్లీ మరి ఈ కార్తీక పౌర్ణమికి మీ అందరికీ ఇలా ఒక మంచి స్వీట్ ఐటమ్ ఈ సజ్జబూరలు చేసి ఇవ్వడం కూడా నాకు చాలా నచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఆల్మోస్ట్ వేగుతున్నాయి, బట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా దీన్ని వేయించాలి. సో ఇంకొంచెం సేపు వేగితే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి సజ్జబూరలు. మరి ఇంకా దీన్ని మూకెట్లోంచి తీసి ప్లేట్లో వేసుకోవాలి. అయితే చాలా వరకు ఆయిల్లో డీప్ ఫ్రై వస్తుంది కాబట్టి ఇది ఆయిల్ అంతా అబ్జర్వ్ చేయడానికి నేను దీంట్లో ఒక టిష్యూ పేపర్లోకి తీసుకుంటున్నాను. ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. అయితే కొంచెం ఆయిల్ ఎప్పుడు కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం దాంట్లో ఉన్నవి ఏ పదార్థమైనా కూడా ప్లేట్లోకి తీసుకోకూడదు, స్టవ్ వెలుగుతున్నప్పుడే తీసుకోవాలి. ఎందుకంటే ఇంకా ఆయిల్ ఎక్కువ పీల్చుకోవడం జరుగుతుంది ఎప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తారో. అందుకే నేను ఆపక ముందే సజ్జబూరల్ని దీంట్లోకి తీసుకోవడం జరిగింది. మరి టిష్యూ పరిచిన పేపర్లోకి తీసుకున్నాం కదా, ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసింది. ఇప్పుడు ఫైనల్ ప్లేట్లోకి ఈ సజ్జబూరల్ని తీసుకుందాం. చూస్తున్నారు కదా, వేడివేడిగా రెడీ అయిపోయి నా చేతిలోకి వచ్చేసాయి సజ్జబూరలు. మరి వీటి తయారీ విధానం ఏమిటి మరొకసారి చూసేయండి. సజ్జబూరలు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో బెల్లం తురుము వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో సజ్జపిండి, ఉప్పు, యాలకుల పొడి, నెయ్యి, నువ్వులు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో బూరెల్లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన సజ్జబూరలు రెడీ. సజ్జబూరలు రెడీగా ఉన్నాయి, రాజుగారు కూడా రెడీగా ఉన్నారండి టేస్ట్ చేయడానికి. మరి లేట్ చేయాలా చెప్పండి, అస్సలు చేయకూడదు టేస్టింగ్ విషయంలో. రాజుగారు, సజ్జబూరల్ని టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. ఓకేనండి. సో సీజనల్కి తగ్గట్టుగా చేశారు. టేస్ట్గా ఉంది. నువ్వులు కూడా యాడ్ చేశారు కదా, ఎస్. సో మధ్యలో నువ్వులు తగ్గుతూ బాగుంది. సో బెల్లం కూడా కరెక్ట్గా సరిపోయిందండి. విత్ యువర్ పర్మిషన్ నేను కూడా టేస్ట్ హ్యాపీగా మీరు టేస్ట్ చేయాల్సిందే. టేస్ట్ కొంచెం అరిసెల టేస్ట్ లా కూడా ఉంది కదండి, కొంచెం దగ్గరగా దగ్గరగా ఉంది. అరిసెలు చేయాలని చాలా కష్టపడాలి. ఎస్, బట్ ఇలా బూరెలు ఈజీగా చేసుకోవచ్చు. ఈజీగా చేసుకోవచ్చు, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. సో పండుగ రోజు మనకు టైం తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా ఈజీగా టేస్ట్గా ఏదైతే మనకు వంట తయారైపోతుందో సో అవి మనం ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రైట్, ఎట్ ద సేమ్ టైం హెల్దీ కూడా అండి, ఎందుకంటే హెల్త్ కూడా చాలా మంచిది. సీజన్ ప్రకారం చేయడం జరిగిందనమాట. మరి రాజుగారికి నచ్చింది అండ్ నేను చేసింది నాకు కూడా నచ్చింది. మీకు నచ్చాలంటే మీరు ఒకసారి తయారు చేసి చూసుకోవాల్సిందే అండి. మరి మీరు కూడా ఇది మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి తినిపిస్తారని ఆశిస్తూ ఇలాగే మరొక రెసిపీతో మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మళ్ళీ మేము ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. సెలబ్రిటీ స్పెషల్లో మంచి వంట చేశాం కదా, మరి ఇప్పుడు రాజుగారి కార్వింగ్. ఓకే అండి. సో కీరా, క్యారెట్ ఈ రెండింటితో స్లైసెస్లా కట్ చేసి ఒక ఫ్లవర్ షేప్లో మనం అరేంజ్ చేసుకుంటున్నాం. అరేంజ్మెంట్. ఎస్ అండి. సో ఇది చిన్నగా స్టార్ షేప్లో కట్ చేస్తున్నానండి, జిగ్జాగ్గా. సో లేయర్స్ స్కిన్ లేయర్స్ స్కిన్ ఒకటి. ఎస్ అండి. ఇది ఒక జ్యూసీ వెజిటేబుల్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. బికాజ్ ఆల్ ద టైమ్ ఆ వాటర్ అంతా వస్తూ ఉంటుంది. ఎస్ అండి. సో ఇది వాటర్లో వేసి ఉంచితే అవి పెటల్స్ లాగా వచ్చేస్తాయండి, ఫుల్గా విచ్చుకుంటాయండి. అప్పుడు కొంచెం ఈ ఓపెన్ చేసినంత కూడా స్టిఫ్గా అయిపోయి ఇలా బయట వైపుకి ఇలా విచ్చుకుంటుంది. అది వాటర్లో వేసేస్తే, వాటర్లో వేస్తేనే అది మనకు ఆ షేప్ అనేది వస్తుంది. సో లేదనుకుంటే చిన్న చిన్న పీసెస్ ఏదైనా వీటిలో బ్యాక్ సైడ్లో పెట్టేసుకుంటే మనం సపోర్ట్, అది స్టాపర్లో పనిచేస్తుంది, అక్కడ ఆగిపోతుంది. డోర్ స్టాపర్ లాగా దాని పెటల్ స్టాపర్. సో క్యారెట్తో సో ఇంకొంచెం
దాన్ని అంటే లెంత్ కూడా పెంచుతున్నాను. సో ఈ రౌండ్ స్లైసెస్ అండి దీన్ని ఓకే. కీరవి. లేదా ఇంకేదైనా కలర్ మన దగ్గర వెజిటేబుల్ ఉన్నా మన దాంతో స్లైసెస్ కట్ చేసి అది కూడా అరేంజ్ చేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది మనకి. ఓకే. చుట్టూరా. ఎస్. సో హాఫ్ ఇలా చేసుకుని హాఫ్ అలా. అవునండి. ఓకే. బ్యూటిఫుల్ అండి, వెరీ నైస్. సో సింపుల్గానే మనం స్లైసెస్ కట్ చేసుకున్నాం, బట్ అరేంజ్ చేసుకోవడం వల్ల మనకు ఆ లుక్ అనేది బాగా వస్తుంది. బ్యూటిఫుల్ అండి, నిజంగానే చాలా మంచి అరేంజ్మెంట్ అండి. మనం కూడా తప్పకుండా ట్రై చేద్దాం. బాగుంది కదా. ఇప్పుడు మనం చూద్దాం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కళ్ళు అందంగా ఆకర్షణీయంగా ఉంటేనే ముఖం మరింత అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మరి ఇలాంటప్పుడు కళ్ళ చుట్టూ ఉన్నటువంటి నల్లటి వలయాలు, ముడతలు ఇలాంటివన్నీ కూడా కంటి అందాన్ని, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉంటాయి. ఇవి తగ్గించుకోవాలి, కళ్ళు మరింత అందంగా కనిపించాలి అంటే కీరా దోస గుజ్జులాగా చేసుకుని అందులో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకొని కళ్ళ చుట్టూ మృదువుగా అప్లై చేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా కనుక చేస్తూ ఉన్నట్లయితే కళ్ళు మరింత ఆకర్షణీయంగా తయారవుతాయి. కార్తీక పౌర్ణమి స్పెషల్గా మంచి మంచి వంటలన్నీ నేర్చుకున్నాం కదా. మరి చేసిన వంటల్లోని పోషక విలువల గురించి బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో తెలుసుకుందాం. ప్రేక్షకులు అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ జీరా పనీర్ రైస్. మామూలుగా మనం వెజిటబుల్ రైస్ కానీ జీరా రైస్ కానీ ఇవన్నీ చేస్తే అందులో మనకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ అయితే వస్తాయి, కానీ ఒక కంప్లీట్ మీల్ లాగా ఉండదు. అలాగే దానిలో ప్రోటీన్ కంటెంట్ మనకి ఆ రైస్లో కానీ ఆ సీరియల్లో కానీ ఎంత ఉంటాయో అంతవరకే ఉంటుంది. నార్మల్గా సీరియల్లో, రైస్లో మనకి ప్రోటీన్ అనేది ఓన్లీ 7% ఉంటుంది. అంటే 100 గ్రాములు తీసుకుంటే ఓన్లీ 7 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. దానిలో కనుక మనము ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఏదైతే యాడ్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పనీర్ యాడ్ చేశారు. పనీర్ అనేది మనకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది రైస్తో యాడ్ చేసినప్పుడు రైస్లో ఉన్న కొంచెం ప్రోటీన్ పనీర్లో ఉన్నది కూడా యాడ్ అయ్యి టోటల్ డిష్లో ప్రోటీన్ వాల్యూ అనేది పెరుగుతుంది. అలాగే కూడా కంప్లీట్నెస్ ఆఫ్ ప్రోటీన్, అంటే అన్ని అమైనో యాసిడ్స్ ఉన్నాయా లేదా చూసుకుంటే కూడా రైస్ అండ్ మిల్క్ కాంబినేషన్ కాబట్టి ఒక కంప్లీట్ ప్రోటీన్ అవుతుంది. యూజువల్గా వెజిటేరియన్ ప్రోటీన్ ఒక సింగిల్ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే దానిలో అన్ని రకాల అమైనో యాసిడ్స్ రావు. ఇట్లా కాంబినేషన్ చేస్తే కంప్లీట్ ప్రోటీన్ అవుతుంది. సో పిల్లలకి పెట్టేటప్పుడు, లంచ్ బాక్స్లో కట్టేటప్పుడు ఇది ఒక ఐడియల్ మీల్ లాగా మనం చూడొచ్చు. ఇప్పుడు చూసిన మన రెసిపీ సేమియా రవా కేసరి. మనం రెగ్యులర్గా చేసే కేసరి కాక ఇందులో ఒక కాంబినేషన్ యూస్ చేశారు. ఇది ఒక స్వీట్ ఐటమ్ కాబట్టి మనము టోటల్ క్యాలరీ వాల్యూ డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. యూజువల్గా ఇట్లా ఇంట్లో చేసిన స్వీట్స్లో బయట తీసుకొచ్చిన స్వీట్స్ కంటే క్యాలరీ వాల్యూ తక్కువ ఉంటుంది. అండ్ దేర్ ఫోర్ ఇంట్లో చేయడమే బెటర్. అయినా కూడా మనం ఇప్పుడు ఈ రెసిపీలో చూస్తే ఒక 100 గ్రాములు తీసుకున్నా కూడా మనకి ఈజీలీ ఒక 200 క్యాలరీలు చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో క్వాంటిటీ తక్కువ తీసుకొని అప్పుడప్పుడు తీసుకుంటే ఇది పర్వాలేదు. కానీ రెగ్యులర్గా కదా మన డయట్లో ఉంటే క్యాలరీ డెన్స్ ఫుడ్ లాగా వస్తుంది కాబట్టి వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో అప్పుడప్పుడు పండగలప్పుడు వారంలో 15 రోజుల్లో ఒకసారి తీసుకుంటే పర్వాలేదు. ఇప్పుడు మనం చూసింది రెసిపీ బీరకాయ తెలగపిండి కూర. మామూలుగా తెలగపిండి అనేది చాలా తక్కువగా యూస్ చేస్తారు, కానీ దానిలో న్యూట్రిషనల్ వాల్యూ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఫ్యాట్ తీసేసి ఉంటుంది కాబట్టి దానిలో టోటల్గా ఉండేది ప్రోటీన్ వాల్యూ ఒకటి ఎక్కువ ఉంటుంది. అలాగే దానిలో పీచు పదార్థం కూడా ఎక్కువ ఉంటుంది. రెగ్యులర్గా మనం చేసే సింపుల్గా బీరకాయ కూర చేస్తే అందులో ప్రోటీన్ అనేది ఏమి ఎన్హాన్స్మెంట్ ఉంటుంది, ఒక సింపుల్ లో క్యాలరీ వెజిటబుల్ లాగా ఉంటుంది. ఈ తెలగపిండి వేసేసరికి అందులో ప్రోటీన్తో పాటు
చిన్న చిన్న మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే కావాలో ఎస్పెషల్లీ మెగ్నీషియం, జింక్ అట్లాంటివి మనకి దొరుకుతుంది. సో ఏ ఫామ్లో ఏ వెజిటబుల్లో అయినా కూడా మనం ఈ తెలగపిండిని మళ్ళీ మన పాత అలవాటుని తీసుకొచ్చి యూస్ చేయగలిగితే మనకి మన మీల్ని, మన ఒక డే మీల్ని కంప్లీట్గా మైక్రో న్యూట్రియంట్స్తో ఎన్హాన్స్ చేస్తుంది. ఇప్పుడు మనం చూసింది సజ్జ బూరలు. మామూలుగా మనము బియ్యంతో చేస్తాము, దానితో వేరియేషన్గా ఒక చిరుధాన్యాన్ని యూస్ చేశారు కాబట్టి డెఫినెట్గా ఇది మనం రెగ్యులర్గా యూస్ చేస్తే కనుక డిఫరెంట్ ఫామ్లో మనం మిల్లెట్ ఎలా యూస్ చేయాలో అనేది ఒక డిఫరెంట్ వేరియేషన్. ప్లస్ దీనిలో బెల్లం యూస్ చేశారు కాబట్టి షుగర్ బదులు, ఒక సింపుల్ షుగర్ బదులు మినరల్ ఎన్హాన్స్డ్ వాల్యూ వస్తుంది. కానీ డీప్ ఫ్రై చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఓవరాల్గా చూస్తే దీనిలో క్యాలరీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మనం ఒక చిన్న బూర తీసుకొని దాని క్యాలరీ వాల్యూ ఎంత ఉంటుంది అనుకుంటే ఈజీగా ఒక 100 నుంచి 150 గ్రాములు ఉంటుంది. కాకపోతే మిల్లెట్స్ యూస్ చేశారు కాబట్టి దాని రెగ్యులర్ బూరెల కంటే దీనిలో న్యూట్రియంట్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. బియ్యపిండి కంటే ఈ సజ్జల్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, ప్లస్ మైక్రో న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఓన్లీ డీప్ ఫ్రై చేశారు కాబట్టి ఇది కూడా మళ్ళీ మనము పండుగలకి అప్పుడప్పుడు చేసుకుంటే మంచిది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. డ్రై ఫ్రూట్స్తో కనుక ఏవైనా స్వీట్స్ తయారు చేసుకుంటూ ఉన్నట్లయితే వాటిని కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకుని ఆ తర్వాత కట్ చేసుకున్నట్లయితే డ్రై ఫ్రూట్స్ ఈజీగా కట్ అయిపోతాయి, స్వీట్స్ తొందరగా తయారు చేసుకోవచ్చు. ఇవాళ చేసిన వంటలన్నీ బాగున్నాయి కదండి? మీరు ఇంట్లో తప్పకుండా ప్రయత్నించండి. అలాగే మీ విలువైన సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించడం మర్చిపోకండి. మరి మా అడ్రస్ తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.